వెల్కమ్ టు పిడిటీవీ. ఈరోజు కొద్దిసేపటి క్రితమే సిపిఐఎం నేత సీతారాం యేచూరి గారు మరణించడం జరిగింది. సో ఆయన మన రాష్ట్రానికి అలాగే దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి. సో ఆయన కొద్దిసేపటి క్రితమే మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి అంశాలను చర్చించడం కోసం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి సార్, కొద్దిసేపటి క్రితమే సీతారాం యేచూరి గారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మృతి చెందటం జరిగింది. సో మరి ఆయనతో మీకున్నటువంటి అనుబంధం, అలాగే ఆయన మన రాష్ట్రానికి అందించినటువంటి సేవలు, వీటి గురించి మీరు మాకు వివరిస్తారా? సీతారాం యేచూరి గారు మరణించడం, మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. నిజానికి ఇది ఊహించని పరిణామం. సీతారాం యేచూరి గారు సిపిఐఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి హోదాలో తన రాజకీయ జీవితాన్ని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ నుంచి ప్రారంభించి అఖిల భారత స్థాయి నాయకుడిగా ఎదిగి అఖిల భారత ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా పనిచేసి చారిత్రాత్మకమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా గెలిచి ఆ తర్వాత సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ వ్యక్తుల్లో సీతారాం యేచూరి గారు ఒకరు. సీతారాం యేచూరి గారు ఒక ఫిలాసఫర్. సీతారాం యేచూరి గారు వామపక్ష ఉద్యమానికే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు, ప్రగతిశీల ఉద్యమాలకి ప్రజల కోణంలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా ఇది తీరని లోటు. సీతారాం గారు గోదావరి జిల్లాలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, సనాతన భావజాల గల కుటుంబంలో పుట్టి అసాధారణమైన చైతన్యాన్ని అందిపుచ్చుకొని ఈ సమాజ మార్పు కోసం, ప్రగతిశీల ఆలోచన కోసం విద్యార్థి నాయకుడుగా నుంచి ప్రారంభించారు. కేవలం భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు, ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమాల పునరేకీకరణకు కానీ, ప్రపంచంలో ఉన్న ప్రగతి శక్తుల యొక్క దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలకి ఆయన తిరిగి ఒక ఐక్యత తీసుకురావడం కోసం వారు విశేష కృషి చేశారు. ఈ దేశం ఒక ఫిలాసఫర్ని కోల్పోయినట్టుగా భావించాలి. సీతారాం యేచూరి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం. చాలా బాధేస్తుంది వారు కోల్పోయారంటే. నేను కూడా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కేంద్రంగా అనేక సెమినార్లు నేను నిర్వహించిన దాంట్లో ఆయన చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. చాలా అద్భుతమైన విశ్లేషణ చేసే వ్యక్తి. ప్రధానంగా సీతారాం యేచూరి గారు విద్యార్థి నాయకుడుగా ఈ దేశంలో చాలామంది తెలియకపోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ చైర్మన్గా ఈరోజు కూడా జేఎన్టీయూ అంటే ఒక గౌరవం ఉంది. కానీ సీతారాం గారు యేచూరి నాటి కాలం జేఎన్టీయూలో విద్యార్థిగా చేరడమే ఒక అరుదు. జేఎన్టీయూలో చదువుతున్నానంటే అదొక గొప్ప విషయం. ఈరోజు దేశంలో ఉన్న టాప్ మోస్ట్ ఐఏఎస్లు అంతా ఆడి నుంచి వచ్చారు ఒకప్పుడు. అలాంటి స్టూడెంట్స్గా చేరడమే కాకుండా స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా గెలిచాడు. ఎవరిపైన ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని కనుసూపులతో శాసిస్తున్న రోజుల్లో ఆమె పెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా గెలిచాడు. ఈయన గెలిచాడని ఆ స్టూడెంట్స్ వింగ్ని రద్దు చేశారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ రకంగా విద్యార్థి నాయకుడిగా చాలా చిన్న వయసులోనే దేశ ప్రధాని పైన పోరాడినటువంటి పోరాట యోధుడు సీతారాం యేచూరి గారు. అది ఎవరికి తెలియదు, ఒక ఫిలాసఫర్గా మాత్రమే తెలుసు ఆయన. అక్కడి నుంచి ఆయన ఒక్కసారిగా దేశంలో వెలుగులోకి రావడం, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేయడం, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సిపిఎంలో ఉండడం, పొలిట్ బ్యూరో సభ్యుడిగా విస్తృతంగా దేశంలో తిరిగి ఎక్కడ కీలకమైన అంశాలు చర్చనీయాంశకు వచ్చినా ఒక మార్గనిర్దేశం చేస్తూ ఈ దేశ ప్రజలకు ఒక ఫిలాసఫర్గా, ఒక పోరాటానికి దిక్సూసిగా వెలిగిన వ్యక్తి. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ వ్యక్తి. తెలుగు వాళ్ళు అనేక మంది పెద్దవాళ్ళు ఈ దేశంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించారు. అలాంటి కోవలో సీతారాం యేచూరి కూడా తేల్తారు. సహజంగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడం సులభం కాదు. అనేక కట్టుబాట్లు ఉంటాయి. వాటన్నిటిని ఛేదించుకొని వారు సమాజ హితం కోసం పనిచేస్తున్నది. అన్నిటికన్నా మించి దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు కానీ, ఒక ఫిలాసఫికల్ సమస్య వచ్చినప్పుడు ఆయన దిక్సూసిగా వ్యవహరించాడు. అన్నిటికన్నా మించి ఈ దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఏతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఒకప్పుడు హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు ఒక కీలక పాత్ర పోషించేవాడు. ఈ ఐక్యత, ప్రాంతీయ పార్టీల మధ్య ఎప్పుడు ఐక్యత కుదరదు. అలాంటి వాటిలో ఐక్యత చేర్చడంలో హరికిషన్ సింగ్ చూసిన తర్వాత ఎవరు లేరేమో, ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు అందరినీ కలుపుకునే వ్యక్తులు. అలాంటి పాత్రను యునైటెడ్ ఫ్రంట్ మన్మోహన్ సింగ్ అని తర్వాత కాలంలో ఏర్పాటు చేయడంలో సీతారాం గారు ఆ ఫ్రంట్లో మెంబర్గా ఉండి ఒక కీలక పాత్ర పోషించాడు. ఆ రకంగా దేశంలో ప్రత్యామ్నాయ శక్తులకు వేదికగా నిలిచాడు. వ్యక్తిగతంగా నేను కూడా ఎస్పీ న్యూస్లో సెమినార్లు పెట్టి, ముఖ్యంగా ప్రపంచ బ్యాంక్ రుణాల విషయంలో కానీ,
దేశ రాజకీయాలు పెట్టినప్పుడు 2-3 సెమినార్లకు నేనే అధ్యక్షత వహించి నేను నిర్వహించినప్పుడు నాతో పాటు ఆయన చీఫ్ గెస్ట్గా ఆయన పాల్గొన్నాడు. ఆ మధుర స్మృతులు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పెట్టిన అనేక సెమినార్స్లో ఆయన కీలక ఉపన్యాసాలు అనేక సందర్భాల్లో చేరారు. ఏ పార్టీలో వాళ్ళైనా సరే ఆయనతో రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఆయన అంటే గౌరవించేవారు. ఆ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్ర అధికారులు ఉన్నప్పుడు నేను పెట్టిన సెమినార్కి ఆయన హాజరయ్యి ఆనాడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆ సెమినార్ జరిగింది. నేనే అధ్యక్షత వచ్చిన సెనెట్ హాల్లో. ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విందుకు పిలిచాడు ఇంటికి. జనరల్గా ఇట్లా జరగదు. వైస్ ఛాన్సలర్ అంటే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండాలి. ఈయన మేధస్సుని ఒక ఇన్ఫ్లుయెన్స్కి గురై ఆయన పిలిచి ఇంటికి వైస్ ఛాన్సలర్ ఇంట్లోనే భోజనం చేశాం. ఆ రకంగా ప్రపంచం అంతా గర్వించదగ్గ పాత్రను ఆయన పోషించాడు. ఖచ్చితంగా సీతారాం యేచూరి గారికి చిన్న బలహీనత, విపరీతంగా సిగరెట్లు తాగుతాడు. నేనున్న సెమినార్లో అనేక సందర్భాల్లో కూడా ఆ బలహీనతని ఆయన చెప్పుకునేవాడు. ఎక్కువ అది ఒక రకంగా ఆయన ఆరోగ్యాన్ని పాడవడానికి కూడా అది కూడా దారి తీసుండొచ్చు. అదర్ దెన్ ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో అనేక సందర్భాల్లో ట్రావెల్ చేసే ఒక మహా నాయకుడిగా ఎదిగిన ఒక నాయకుడితో నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ట్రావెల్ చేసే అవకాశం, ఆయనతో సెమినార్ పెట్టే అవకాశం, ఆయనతో పాటు చెన్నై, బెంగళూరుకి ట్రావెల్ చేసే అవకాశం నాకు లభించింది. నిజానికి ఆయనకి ఈ సందర్భంగా వారి మరణం బాధాకరం. మాలాంటి వాళ్ళకు కూడా కలిసివేసే విషయం. మాలాంటి వాళ్ళు అనేక మందికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఉన్నారు. వారికి కన్నీటి వీడ్కోలు తెలియజేస్తూ వామపక్ష ఉద్యమంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది దుర్వార్తే. వారి ఆలోచనలను, వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం వారిని అభిమానించే వాళ్ళ యొక్క బాధ్యత. ఖచ్చితంగా వారికి, సిపిఎంకి, కమ్యూనిస్ట్ ఉద్యమానికి, ఈ దేశానికి తీరని లోటు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలని ఎప్పుడు వారు సృష్టించినటువంటి చరిత్రను ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరూ పనిచేస్తారని ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.